సరే సరే హాయ్ మామ. కలుద్దాం. కంగ్రాచులేషన్స్. ఎలా అయితేనే ఇయర్లో చెల్లి పెళ్లి చేస్తున్నాం. కానీ చిన్న డౌట్ ఉంది మామ, ఏమైంది? నీతో మాట్లాడాలి. పద పద రా కూర్చో. ఏ మామ, నీకు చేతుగడు గురించి తెలుసు కదరా. వాడంత తెక్కువడో ఎంత ముందో అందరికీ తెలుసు. అలాంటిది వాడికిచ్చి చెల్లిని ఎంత చేస్తున్నారా? అసలు ఏమైంది మామ? హలో చైతు, చెప్పు. నీతో కొంచెం మాట్లాడాలి. కన్స్ట్రక్షన్ సైట్కి వచ్చాయి, నీతో చాలా మాట్లాడాలి. కన్స్ట్రక్షన్ సైట్గా? ఓకే చైతు, ఓకే. ఆల్మోస్ట్ అయిపోయిందిరా. ఇంకో 2 months అయితే నీ ఆఫీస్ రెడీ. చైతు, నీతో కొంచెం మాట్లాడాలి. చైతు, నీ చెల్లి బాను నేను ప్రేమించుకుంటున్నా. ఏంట్రా, నువ్వు నా చెల్లి బాను లవ్ చేసుకుంటున్నారా? ఆ విషయం నాతోనే చెప్తావా? చైతు చైతు, నేను చెప్పేది ఎప్పుడైనా నీ చెల్లితో తప్పుగా బిహేవ్ చేశానా? ఎప్పుడైనా నీ చెల్లితో మాట్లాడానా? నీ చెల్లి నేను ప్రేమించుకున్నావురా. ప్రేమించుకుంటా ఒప్పేసుకోవాలా? పెళ్లి చేసేయాలా? నీ చెల్లిని ప్రేమిస్తానంటే ఒప్పుకుంటావా? నీ చెల్లిని పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకుంటావా? నిజంగా నా చెల్లిని లవ్ చేస్తే నేను మా ఇంట్లో పిచ్చి మీ ఇద్దరు పెళ్లి చేస్తా. అంతేగా నీళ్ళ పిచ్చలో ప్రవర్తించను. చైతు, చెల్లికి కాల్ చేయరా. బాను, నా చెల్లికి కాదు బే, నీ చెల్లికి కాల్ చేయి. లక్ష్మి, బంగారం, మీ అన్నయ్య మన పెళ్లికి ఒప్పేసుకున్నాడు రా. నిజం కావాలంటే నువ్వే అడుగు. బావా, మీ చెల్లి. అశోక్, హాయ్ రా మామ. మొత్తం మీద అనుకున్నట్టుగా లవ్ చేసిన పెళ్లి చేసుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ మామా. అయినా అంతా నువ్వు చేస్తుందే కదరా. నేను చేశాను మామ. అవునరా, నువ్వు ఇచ్చిన ఐడియాలతోనే కదా లక్కీని పడేసింది. ఓసారి బయటకు రా. ఎందుకు మామ? రా, నీతో చాలా పని ఉంది. ఎందుకు మామ? ఎట్లా చెప్పారు పిలుస్తున్నాడుగా వెళ్ళు. మామ? ఏమైందిరా? సర్లే కానీ నీ ట్రిక్స్ మా బావగాడికి కూడా కొంచెం చెప్పాల్సింది కదా. మీ చెల్లి బాను పడడానికి హెల్ప్ చేసింది వీడే. ఆగండ్రా, మీకోసమే కదా అంతా చేసింది. నువ్వు మా కోసం చేసావా? మరి ఎవరి కోసం? అదేరా మా డౌట్. వాడి చెల్లి నాకు, నా చెల్లి వాడికి ఎందుకు కలుపు? చెప్తావా? ఇంకో రౌండ్ ఏమంటావా? ఆవి చెప్తాను. ఏం లేదు మామ, నా ప్రియ కోసం. నీ ప్రియానా? ప్రియా ఎవరా? అదే మామ, నీ చెల్లికి వీడి చెల్లికి కామన్ ఫ్రెండ్ రా. ముగ్గురు ఎప్పుడు కలిసే తిరుగుతున్నారు. దానికి మమ్మల్ని ఎందుకు బుక్ చేశారా? ఏం లేదు మామ, బ్రిటిష్ వాళ్ళు మనకు నేర్పించేళ్ళారు కదా, డివైడ్ అండ్ రూల్ పాలసీ. అదే మామ, విభజించు పాలించు. విభజించాను, పాలిస్తున్నాను. అదే తెల్లోడికి మన తెలుగోడు ఒకటి నేర్పించాడు తెలుసా? కలిసి కుమ్మడం. నేను నీ చెల్లి మళ్ళీ చదువున్నా.
కుమ్మేశారా బాబు. ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీ క్రియేషన్స్. చాలా